బయట వర్షం పడుతుంటే ఇలా మిరపకాయ బజ్జీ ఇంట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. చాలా టేస్టీగా వచ్చాయి, చూడండి లాస్ట్ వరకు. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. మిరపకాయ బజ్జీ కోసం నేనైతే ఈ మిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇవి హాలపెనియోస్ అంటారు. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. మిరపకాయ బజ్జీకి ఇవే బాగుంటాయండి. ఇవి వాల్మార్ట్, కాస్కో, హోల్ ఫుడ్స్ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి ఇక్కడ. వీటిని ఇప్పుడు బాగా కడుక్కొని నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోండి. నిలువుగా పెట్టుకున్నాక కొందరైతే వాళ్ళకి స్పైసీగా వద్దు అనుకుంటే లోపల సీడ్స్ ఉంటాయి, అవి తీసేస్తారు. నేనైతే తీయటం లేదండి, ఎందుకంటే మిరపకాయ బజ్జీ అంటే అది స్పైసీగా ఉంటేనే మిరపకాయ బజ్జీ కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిరపకాయ బజ్జీ కోసం ప్రిపేర్ చేసుకోండి బ్యాటర్. శనగపిండి అయితే వేసుకుంటున్నాను. శనగపిండి మెజర్మెంట్ అయితే చెప్పట్లేదండి, ఎందుకంటే ఎక్కువ కలిపేసుకోకండి. ఎక్కువ కలిపేసుకున్న వేస్ట్ అయిపోతుంది. కొద్ది కొద్దిగా కలుపుకోండి, అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ శనగపిండిలోనే ఇప్పుడు ఒక స్పూన్ వాము నలుపుకొని వేసుకోండి. కొద్దిగా కారం వేసుకోండి, పించు బేకింగ్ సోడా వేసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని సాల్ట్ ఒకసారి నోట్లో వేసుకొని చూడండి, సరిపోతుందంటే ఓకే, లేకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి. మరీ జారుగా అయిపోకూడదు. ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ వేసుకున్నాను. మరీ జారుగా అయిపోకూడదు అనమాట. ఇప్పుడు నాకు లూజ్గా అనిపించింది, మళ్ళీను కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకున్నాను. సో ఇలా చేసుకోవచ్చు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కలిపేసుకున్నాక దీన్ని 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచుకోకూడదు పక్కన, వెంటనే వేసేయాలన్నమాట మిరపకాయ బజ్జీ. ఇప్పుడు మనము ఘాట్లు పెట్టుకున్నాం కదా, మిరపకాయ బజ్జీని బాగా మరిగిన ఆయిల్లో ఇలా పిండిలో తిప్పుతూ వేసుకోండి. మీకు బజ్జీ వేయడం వచ్చు కదా, అలా వేసుకోండి, సరిపోతుంది. ఒక 1 మినిట్ ఉంచి కొంచెం గరిటతో అటు ఇటు తిప్పుకోండి. పూర్తిగా వేయకూడదు అనమాట ఫస్ట్ టైం వేసినప్పుడు. మొత్తం అన్నీ మనము ఎన్నైతే బజ్జీలు వేసుకుందాం అనుకుంటున్నామో అన్ని బజ్జీలు కూడా ఇలా వేసేసుకొని జస్ట్ ఒకసారి వేగనిచ్చి తీసేసేయండి. ఎందుకంటే నేను బండి స్టైల్ చెప్తున్నాను అనమాట. బండిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి అన్నీ వేపేసి మళ్ళీ మొత్తం అన్నీ వేపుకుంటారు. ఎందుకంటే మిరపకాయ అనేది వాళ్ళు వాడేది దలసరిగా ఉంటుందండి, అందు గురించి వేగంగా వేగదన్నమాట ఒక ట్రిప్కి. సో అన్ని బజ్జీలు కూడా మళ్ళీ వేపుకుంటారనమాట. ఫస్ట్ టైము కొంచెం నార్మల్గా వేపేసి డీప్ ఫ్రై కాకుండా నెక్స్ట్ టైం మళ్ళీ డీప్ ఫ్రై చేస్తారు. నేను ఎలా చేస్తానంటే ఇంకో విధంగా బజ్జీల పిండి ఉంటుంది కదా, అందులో మళ్ళీ వేసి కూడా చేస్తూ ఉంటాను. ఈసారి అయితే బండి స్టైల్ చెప్తున్నానండి ఎగ్జాక్ట్గా. ఇక్కడ అన్నీ వేగిపోయాయి కదా, మళ్ళీ చూడండి నేను వేస్తున్నాను సెకండ్ రౌండ్ అన్నట్టు, మళ్ళీ వేసి వేపుకుంటున్నాను. ఇప్పుడు మిరపకాయలన్నీ వేసేసుకున్నాం కదా బజ్జీల కింద. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఆ స్టఫ్ ఎలా చేయాలో మాత్రం లాస్ట్లో చెప్తానండి. లాస్ట్ వరకు వీడియో అయితే మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీక్ అంతా రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి ఇక్కడ డాలస్లో మీరైతే ట్రై చేయండి తప్పకుండా. వర్షం పడుతుంటే బయట బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా. మనం కొనుక్కొని తింటే ఒక ప్లేట్ తింటాం మహా అయితే, ఇలా అయితే చాలా ఎక్కువ తింటాము. చేసుకొని తినండి, బాగుంటుంది. ఇదిగోండి బజ్జీలు అయితే చూడండి చాలా బాగా వచ్చాయి. ఇందులో స్టఫ్ అయితే చూసారా, ఉల్లి తరుగుతో చేశాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఘాట్లు పెట్టాను చూడండి ఆల్రెడీ. అక్కడ మనకి పిండి సరిగా అంటుకోదు, ఆ ప్లేస్ తెలిసిపోతూ ఉంటుంది. ఆ ప్లేస్లోని ఇలా కట్ చేసుకొని చక్కగా ఇందులోకి ఆనియన్ స్టఫ్ అంతా పెట్టుకోండి. అన్నీ కూడా ఘాట్లు పెట్టేసుకోండి ఒకేసారి. అప్పుడు ఆనియన్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఆనియన్స్ సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్ స్టఫ్ కోసము ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2-3 వేసుకోండి. చాలా ఎక్కువే తింటారు ఆనియన్స్. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోండి రుచికి సరిపడినంత. ఇందులోనే ఒక చెక్క నిమ్మకాయ అయితే పిండుకోండి. వీటిని అన్నింటినీ బాగా కలుపుకోండి. ఇందులో కొందరు పల్లీలు కూడా వేపుకొని వేసుకుంటూ ఉంటారు. నాకు ఎందుకో పల్లీల టేస్ట్ అంత ఇష్టం ఉండదన్నమాట. సో ఓన్లీ ఇవే వేస్తున్నాను. అంతా ఇప్పుడు సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు అన్ని బజ్జీల్లోకి ఇలా పెట్టుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు. వర్షం పడుతున్నప్పుడు అలా ట్రై చేయండి, చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. ఒక్కసారి అయితే ట్రై చేసి నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.